ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క పవిత్ర శరీర రక్తములను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు, రెండవ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు, మరియు సువిశేష పట్టణము లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈనాటి వాక్యమును మనము కొంతసేపు ధ్యానం చేసినట్లయితే, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము మనందరికీ కూడా ఆహారముగా పానపాత్రముగా మార్చబడినటువంటి ఆ గొప్ప అద్భుతమును గురించి కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. ఆహారము ప్రతి మనుషునికి కూడా చాలా చాలా అవసరమైనటువంటిది. ఈ ఆహారము నిమిత్తము ప్రతి మనుషుడు కూడా అహర్నిశలు శ్రమించి కష్టించి సంపాదించుకొని తన కడుపు నింపుకోవటానికి ప్రతి మనుషుడు కూడా దినదినము ప్రయాసపడుతూనే ఉంటాడు. ఒక మనిషి మనుగడకు ఆహారము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, ఎంతో విలువైనదని మనకందరికీ కూడా తెలుసు. ఈ లోకంలో ప్రతి మనుషుడు, ధనవంతుడు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, ఎవరైనా సరే కడుపు నింపుకోవటానికి, ఆ గుప్పెడు మెతుకులు సంపాదించడానికే ప్రయాసపడతారు. కాకుంటే ధనికుడు అనేటువంటి వాడు తినేటువంటి ఆహారంలో మార్పు ఉండొచ్చేమో, కానీ పేదవాడు తినేటువంటి ఆహారంలో మార్పు ఉండొచ్చేమో, కానీ కడుపు నిండాలి అని అంటే ఆహారము మాత్రమే భుజించాలి అనే సత్యము మనకందరికి కూడా తెలుసు. ఈ ఆహారము మితముగా తీసుకుంటే అది ఆరోగ్యమని, అది అమితముగా తీసుకుంటే అది హానికరమని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాటి ఈ ప్రపంచంలో ఆహారము కూడా ఒక పాపముగా పరిగణింపబడేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో మనము చూస్తూనే ఉన్నాం. ఒకప్పటి కాలంలో ఆహారము ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటిది కాదు. కానీ ఈ సమయంలో, ఈనాటి పరిస్థితులలో పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, అర్ధరాత్రి లేదు, వేకువజాము లేదు, ఎప్పుడు వెళ్ళినా సరే ఆహారము సిద్ధంగా ఉండి, ఆహారము భుజించడానికి కొంతమంది ఉదయం 4 గంటలకి, మధ్యాహ్నము, సాయంత్రమని, వేకువజామని తెలియక ప్రతి సమయంలో కూడా ఆహారము కొరకే ఈ లోకంలో మనుషులు బ్రతుకుచున్నారండి. ఆహారము కూడా పాపముగా పరిగణింపబడేటువంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చి ఉన్నాం. ఒక మనుషుడు కేవలము భుజించుట కొరకే జీవించున్నాడు అని అనుటలో అతిశయోక్తి లేనటువంటి పరిస్థితిలో ఈ లోకంలో ప్రతి మనిషి కూడా జీవించిన ఉన్నాడు. ఆహారము మనిషి కొరకు, కానీ మనిషి ఆహారము కొరకు కాదు అనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోయామండి. మర్చిపోయి నేను బ్రతుకుతున్నది కేవలము భుజించుట కొరకే, నేను బ్రతికున్నది కేవలము ఆహారము వలననే, నేను కేవలము బ్రతుకుతున్నది ధనము వలననే, ధనము కోసమే నేను బ్రతుకుతున్నానని అపోహ కలిగి జ్ఞానాన్ని విడిచిపెట్టే సత్యాన్ని మరిచి ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు. ఆ బ్రతికేటువంటి వారిలో విశ్వాసులు కూడా కోకొల్లలుగా ఉన్నారు అని మనము తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చి ఉన్నదని తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా స్వయముగా ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించుటకు, త్రాగుటకు ఆహారముగా ఇచ్చినాడండి. ఈ లోకపరముగా నువ్వు భుజించేటువంటి ఆహారం వలన నీకు శక్తి కలుగుతుంది, నువ్వు బలం పొందుకుంటున్నావు, నీకు కావలసిన ప్రతి పనిని కూడా జరిగించుకునేటువంటి బలాన్ని పొందుకుంటున్నావు, నీ జీవిత మనుగడకు అది ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఒక విశ్వాసిగా నీలో ఉన్నటువంటి ఆత్మ జీవింపబడాలన్నా, ఆత్మ దేవునికి దగ్గరగా జీవించాలన్నా, పాపమును జయించాలన్నా, మరణమును దాటాలన్నా ఇది ఈ లోకపరమైన ఆహారం వలన జరగనటువంటి పని. కానీ
ప్రభువే తనను తానుగా ఆహారముగా అర్పించుకొనటం వలన ఎవడైతే ఈ ఆహారమును భుజిస్తాడో ఆ మనుష్యుడు నిత్యము జీవింపగలుగునని, మరణమును దాటునని, సకలమైనటువంటి పాపములను జయించగలుగునని యేసుక్రీస్తు వారు ఒక విశ్వాసిగా నీకు, నాకు, మనందరికీ కూడా తనను తాను అర్పించుకున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలండి. వాక్యము ప్రకారముగా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆహారము ఏ విధముగా ఉన్నది, ఎన్ని విధములుగా ఉన్నది అని ఆలోచన చేస్తే 3 విధములైనటువంటి ఆహారాన్ని ఆయన మనకందరికి కూడా ఇచ్చుచున్నారండి. మొదటిది వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది క్రీస్తు ప్రభుని యొక్క శరీరము, రక్తము. వాక్యము ఏ విధముగా ఆహారముగా మార్చబడుతున్నది అంటే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సాక్షాత్తు దేవుని గురించినటువంటి మాట అయి ఉన్నది. దేవుని యొక్క అద్భుత కార్యములను గురించినటువంటి మాట అయి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మనస్సును గురించి, దేవుని యొక్క ప్రణాళికలను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన జరిగించిన ప్రతి అద్భుత కార్యములను గురించి దేవుని యొక్క వాక్యము ప్రకటించున్నది. ఈ దేవుని వాక్యము సత్యమును ప్రకటించినది, కల్పిత కథలను కాదు, జరిగినటువంటి యథార్థ సంఘటనలను గురించి రాయబడినదై దానిని గురించి సత్యమునకు సాక్ష్యముగా ఈ పరిశుద్ధ గ్రంథము ఉన్నది. మరి ఈ వాక్యమును చదివినటువంటి మనకు ఇది ఏ విధముగా ఆహారముగా మార్చబడుతున్నది అనగా ఈ వాక్యము జుంటెతైన దార కన్నా తీయనైనటువంటిది దేవుని యొక్క వాక్యము. ఇది మన జిహ్వకు మాధుర్యముగా ఉన్నది. ఇది ఎండిపోయినటువంటి ఎముకలకు సైతము జీవమునిచ్చినటువంటి వాక్యం, ఇది స్వస్థతనిచ్చినటువంటి వాక్యం, ఇది లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము మన పాదములకు దీపముగా ఉన్నదంట, మన మార్గమునకు వెలుగుగా ఉన్నదంట ఈ వాక్యము. కనుకనే వాక్యమును దేవుడు మనందరికీ కూడా ఆహారముగా ఇచ్చినాడండి. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ ఫుడ్. ఆధ్యాత్మిక ఆహారము వాక్యమే. ఈ వాక్యమును పఠించువాడు, ఈ వాక్యమునందు ఆనందించువాడు దేవుని మెప్పించిన వాడు అవుతాడంటండి. ఒకసారి మనం చదువుకున్నట్లయితే మొదటి కీర్తన 1వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎంత స్పష్టంగా చాలా చక్కటి మాట, దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడును, అపహాసకులు కూర్చుండని చోట కూర్చుండని వాడును నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. చూసారా, ఒక మనిషిని యొక్క అభ్యున్నతికి మార్గమే వాక్యము. నీవు గొప్పవాడివి కావాలనుకుంటే తప్పక ఈ యొక్క వాక్యమును పఠించాలి, ఈ వాక్యమును చదవాలి, వాక్యము ప్రకారము జీవించాలి. వాక్యము మన జీవితములకు ఆధారముగా ఉన్నది. అటువంటి వాక్యాన్ని యేసయ్య మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఈ వాక్యము మన చేతుల్లోనికి రావటానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు కదా, ఎంతమంది ప్రాణత్యాగము ఈ రోజున మనము కలిగి ఉన్నటువంటి ఈ దైవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లోనికి రావటానికి ఎంతోమంది అహర్నిశలు కృషి చేస్తే కానీ ఈ దీవెన మనం పొందుకోలే. కానీ ఈ దీవెనను సక్రమముగా సద్వినియోగము చేసుకున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది తప్పక ప్రతిదినము వాక్యము అనేటువంటి ఆహారమును భుజించుచు, ఈ వాక్యం అనేటువంటి ఆహారమందు ఆనందించు, ధ్యానము చేయుచు, ఈ వాక్యము ప్రకారము జీవించే వారము ఎంతమంది ఉన్నామండి?
ఒకసారి ఆలోచించేద్దాం. రెండవదిగా యేసుక్రీస్తు వారు ప్రార్థననే ఆహారముగా ఇచ్చి ఉన్నారండి. ప్రార్థన ఏ విధముగా ఆహారముగా మార్చబడుతున్నది అంటే, ప్రార్థన వలనే విజయము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ధైర్యము, ప్రార్థనే విశ్వాసము, ప్రార్థనే ప్రేమ. ప్రార్థన వలన నీవు దేవుని సంతోషపెట్టగలుగుతావు. ప్రార్థన వలన దేవుని యొక్క ఆలోచనను గ్రహించగలుగుతావు. ప్రార్థన వలన ఒక మనుషుడు దేవునికి అతి సమీపముగా జీవించగలుగును. ప్రార్థన ఒక శక్తి. ప్రార్థన యేసుక్రీస్తు వారే స్వయముగా జరిగించి మనందరికీ కూడా ప్రార్థన చేయమని, ప్రార్థన నేర్పించి, ప్రార్థన చేయు సమయాన్ని, ప్రార్థన చేయవలసిన విధానాన్ని ఆయన మనకు తెలియచేసి ఆయనే మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శముగా మార్చబడెను. ఆయన చెప్పుచున్నాడు కదా, నీవు ప్రార్థనలో దేనిని అడిగినను దాన్ని నీవు తప్పక పొందెదవు, అది నీకు తప్పక అనుగ్రహింపబడును. చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలనంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలంట. ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముగా చేయాలంట. ప్రార్థన మేలుల కోసం చేయాలంట. ప్రార్థన నశించిపోచిన ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలంట. ప్రార్థన దేవునిని మహిమపరిచే విధంగా చేయాలంట. ప్రార్థనలో విజ్ఞాపన, ప్రార్థనలో యాచించుట, ఇవన్నీ కూడా ప్రార్థనలో మనము జరిగించాలండి. ప్రార్థన వలన ఒక మనుషుడు జీవించును. గమనించండి, మోషే గారు 40 దినముల పాటు దేవునిని కలుసుకోవటానికి కొండపైకి ఎక్కెళ్ళారండి. మరి 40 దినముల పాటు ఆయన అలా జీవించారు. జీవించడానికి మార్గం ఏంటి అనగా దేవునితో కలిగినటువంటి సంభాషణ, దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రార్థనే. 40 దినముల పాటు ఆకలి లేదు, దాహం లేదు, ఈ లోకమును గురించినటువంటి ఆలోచన లేదు, ఏ విధమైనటువంటి భయం లేదు, ఆందోళన లేదు, ఈ లోకమును గురించినటువంటి పట్టింపు లేదు. ప్రార్థన ఒక మనిషికి జీవమై ఉన్నది. ప్రార్థన ఒక మనిషికి ఆహారమై ఉన్నది. మనమందరం కూడా ప్రతిదినము ప్రార్థన చేయుచున్న వారమే. మరి మనము జరిగించేటువంటి ప్రార్థన ఏ విధముగా ఉన్నది అని ఆలోచించేద్దాం. ఇక చివరిగా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆయన శరీరము రక్తమే. పాత నిబంధన గ్రంథంలో పరలోకము నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఆహారముగా అని ఇచ్చి ఉన్నారండి. దేవుడు మన్నాను కురియించగా ప్రజలు మన్నాను భుజించి వారు జీవించిరి. కానీ మన్నాను భుజించిన ప్రతి మనుషుడు కూడా గతించారంట. కానీ ఈ రోజున యేసే చెప్పుచున్నాడు కదా, ఏ మనుషుడైతే నేనిచ్చేటువంటి ఆహారమును భుజిస్తాడో, నా రక్తమును పానము చేస్తాడో, ఆ మనుషుడు మరణింపక నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడంట. ఆ రోజున వారు భుజించినటువంటి ఆహారము భౌతికమైనది, కానీ అది పరలోకము నుండి అనుగ్రహింపబడినది అయినప్పటికీ కూడా అది భౌతికమైనటువంటి ఆహారము. కానీ ఇక్కడ యేసయ్య ఇచ్చేటువంటి ఆహారము ఆధ్యాత్మికత వికాసానికి, ఆధ్యాత్మిక శక్తికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించినటువంటి ఆహారమును ఆయన మనకు ఇచ్చుచూ ఉన్నారండి. ఆయన ఇచ్చేటువంటి ఆహారము వలన ఒక మనుషుడు మరణాన్ని దాటగలుగునంట, పాపమును దాటగలుగును, ప్రతి పాపపు కార్యములను జయించగలుగును, అపవాదిని అణగద్రొక్కగలిగినటువంటి శక్తి ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేయడానికి ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, ఆయన రక్తమును పానం చేస్తే మనలో ఎలాంటి మార్పు కలుగుతుంది అనగా, ఆయన శరీరము మనలో కార్యమును జరిగించున్నది. ఎలాంటి కార్యము అనగా మన ప్రవర్తనను మార్చేటువంటి కార్యము, మన ఆలోచనను మార్చేటువంటి కార్యము,
మన సమస్త బలహీనతను జయించగలిగినటువంటి శక్తి ఆయన మనకిస్తూ ఉన్నాడండి. ఆ శరీరము మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, మనలో పని చేస్తూ ఉంది, మనలను ఆయన రూపంలోనికి మార్చుచూ ఉన్నది. ఆయన ఆహారమును భుజించి ఉండగా నీవు ఆయనలో బలపడుతూ ఉన్నావు. బలము పొందుకునేటువంటి నీవు ఆయన వలె మార్పు చెందుచూ ఉన్నావు. కానీ ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క శరీరమును రక్తమును భుజించుచు పానము చేయుచు ఇప్పటికీ మన ప్రవర్తన మారలేదా? మన ఆలోచన ధోరణి మారలేదా? మన మానసిక స్థితిగతులు మారలేదా? మన విశ్వాసములో ప్రార్థనలో అంతరంగికముగా మార్పు కలగలేదా? అంటే ఆయన నీ జీవితాన్ని ప్రభావితం చేయలేకపోతున్నట్లు కదా. కానీ వాక్యము సెలవిచ్చినది కదా, ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగినటువంటి దేవుడు ఆయన, సర్వసృష్టికర్త ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, అన్నీ చేయగలిగినటువంటి దేవుడు మన మనసును మార్చలేకపోతున్నాడు కదా, మన స్వభావాన్ని మార్చలేకపోతున్నాడు కదా, మన బ్రతుకుని ప్రభావితం చేయలేకపోతున్నాడు కదా. అవునంటారా కాదంటారా? చెప్పుకోవడానికి మాత్రము నేను యేసే బిడ్డని, వాక్యము చదువువాడిని, ప్రార్థన చేసేవాడిని, క్రీస్తు ప్రభు శరీర రక్తములను స్వీకరించేవాడిని అయినప్పటికీ కూడా నా జీవితం మారట్లా, నా బ్రతుకు మారట్లా. ఏంటి కారణం? ప్రభావితం చెందట్లేదు నీవు. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2వ పట్టణంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట, ఏ మనుష్యుడైతే అయోగ్యముగా క్రీస్తు ప్రభుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పానము చేస్తాడో భుజిస్తాడో అట్టి మనుషుని జీవితంలో అనేక శ్రమలు వస్తున్నాయంట, కష్టాలు వస్తాయంట, వ్యాధి బాధలు వస్తున్నాయంట. వీటన్నిటికీ ఒకే ఒక కారణము, అయోగ్యముగా మనము పాలు పొందుకొనటే అనేటువంటి జ్ఞాపకము మనం కలిగి ఉండాలి. చిన్న ఉదాహరణ మనం గమనించినట్లయితే యూదా ఇస్కరియోతు ఏం చేశాడండి అనగా, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారి శిష్యుడే. కానీ అతని ఆలోచన అంతా ఏంటి? అప్పగించాలని, తన దృష్టి అంతా కూడా సంపాదించాలని. అతడు యేసయ్యతో ఉంటున్నాడు, కానీ తన మనసంతా కూడా మరొక చోట మరొక విధానాన్ని బట్టి ఉన్నది. యేసుక్రీస్తు వారి కడరాత్రి భోజనములో యూదా కూడా ఒక మనుషుడే. ఆయన శరీరమును అప్పుడు భుజించిన వాడే, ఆయన పానములో ఆయన రక్తమును పానము చేసిన వాడే. కానీ ఆయనను అప్పగించింది ఎవరు మరలా? యూదానే కదా. గురుద్రోహము చేసిన మనుషుడు ఎవరు అంటే యూదానే. ఈ రోజున అనేక మందిని ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామండి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి కూడా ఆయన శరీరమును రక్తమును భుజించు పానము చేయించు, ప్రార్థన చేయించు, వాక్యము చదువుతూ వాక్యము వింటూ ఇన్ని చేసినప్పటికి కూడా మన మనస్సు, మన దృష్టి, మన జీవితము, మన మార్గములు అన్నీ కూడా యేసయ్యకు దూరముగా ఉన్నవి, యేసయ్య ప్రకారముగా లేవు అని అనుటలో ఎటువంటి అభ్యంతరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అవునని చెప్పగలరా? నీవు ఏ విధంగా మారావు? నీలో కలిగిన మార్పు ఏంటి? యేసయ్య నిన్ను ఏ విధముగా ప్రభావితం చేశాడు అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనందరికీ అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నారు, అనేక అవకాశాలు. ఈ అవకాశములను సద్వినియోగము చేసుకొని ప్రభువు ఇచ్చినటువంటి జీవాన్ని సమృద్ధిగా పొందుకొని శక్తి కలిగి బలము కలిగి పాపమును, లోకాన్ని, మృత్యువును, మృత్యు కారకములను సమస్తమును జయించి ప్రభు చిత్తానుసారముగా జీవించటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ కూడా
ఆయన యొక్క దీవెనలను ఆశీర్వాదములను నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.